ఆనందిని అవమానించి కొట్టబోయిన జీవనకు దిమ్మ తిరిగేలా తను నా పెద్ద కూడలంటూ అందరి ముందు షాక్ ఇచ్చిన సునంద. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా చక్కగా ఆనంది అయితే ఇక తన భర్త ఫారిన్ వెళ్ళిపోయాడేమో అని చెప్పేసేసి బాధపడుతూ కూర్చునుండగా జీవన చాలా సంతోషంగా వచ్చి అలేఖ్యతో కలిసి ఇక ఆనందిని చాలా బాధ పెడుతుంది. బాధ పెట్టే మాటలు మాట్లాడడంతో పాటు అలేఖ్యతోటి, చూడు, ఇక మా బావగారు ఇక్కడికి వచ్చే ప్రసక్తే లేదు, కాబట్టి ఒక తెల్ల కాగితం పెన్ను పట్టుకురా. ఇక ఆనంది చక్కగా సంతకం చేస్తుంది. ఆ సంతకం చేసిన తర్వాత దాన్నే మనం రెసిగ్నేషన్ లెటర్గా పురుషోత్తం గారికి అప్పచెప్తాం అని అంటుంది. దాంతో ఇక అలేఖ్య వెళ్ళి పెన్ను పేపర్ తీసుకొస్తుంది. అవి ఆ ఆనంది చేతికిచ్చి, ఇక బావగారు రారు కానీ నువ్వు చక్కగా సంతకం చెయ్యి, పురుషోత్తం గారి ముందుకి ఇక నువ్వు వెళ్ళలేవులే, కాబట్టి నేనే వెళ్ళి ఆయనకు అది అందచేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి చక్కగా వెళ్ళిపోవచ్చు అని చెప్పని అంటూ ఉంటే ఇక ఆనంది అలా చూస్తూ ఉంటుంది. ఈలోపు అలేఖ్య, జీవన ఒకసారి చూడు అని అనేసరికి షాక్ అయిపోతుంది జీవన. ఎందుకంటే అక్కడి నుంచి ఆదిత్య వస్తూ ఉంటాడు. అలా వస్తున్నటువంటి ఆదిత్యను చూసి, ఇదేంటి ఈయన గారు వెళ్లకుండా ఆఫీస్కి వస్తున్నాడు అనుకుంటూ ఇక ఆదిత్య వచ్చేసరికి, బావగారు మీరేంటి ఈ పాటికి ఫ్లైట్లో ఉండాలి కదా అంటే, అవును, లెక్క అయితే ఈ పాటికి ఫ్లైట్లో ఉండాలి, కానీ ఏం జరిగిందంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అంటాడు. ఓహో, ఈరోజు క్యాన్సిల్ అయిందా, రేపు బయలుదేరుతున్నారా అంటుంది. నోను, ఫ్లైట్తో పాటు నా వీసా కూడా క్యాన్సిల్ అయింది అంటాడు. అదేంటి బావగారు అనగానే ఇక వెంటనే ఆదిత్య, అక్కడ యుద్ధం వచ్చే సూచనలు ఉన్నాయట, అందుకని చెప్పి ఫ్లైట్స్, వీసాలు అన్నీ క్యాన్సిల్ చేసింది ఆ కంట్రీ అని చెప్పని అనేసరికి ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక జీవన, అలేఖ్య ఇద్దరు ముఖముఖాలు చూసుకుంటారు. ఆదిత్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, అసలే నాకు పాస్పోర్ట్ రావాలన్నా, వీసా రావాలన్నా చాలా టైం పడుతుంది, మరి నేను ఎలా వెళ్ళగలను, అందుకే భగవంతుడు కూడా నా వైపే ఉండి నా భర్తని వెళ్లకుండా చేశాడు. ఎప్పుడైనా సీత కోసం రాముడు రావాల్సిందే అని చెప్పేసేసి అంటుంది. ఇక ఇటు నుంచి ఆనంది అయితే ఇక జీవన, అలేఖ్య ఇద్దరూ కూడా, ఇలా జరిగింది ఏంటి అంటే, దరిద్రం మన నెత్తి మీద ఉంటే ఇలా కాక ఎలా జరుగుతుంది అని చెప్పేసేసి అంట అని జీవన అంటుంది. ఇక జీవన మాటలతో సైలెంట్గా అలేఖ్య, ఈ ఆనంది నా జీవితానికి పట్టిన దరిద్రం, ఇది పోదు, ఇది ఇక్కడే ఉంటుంది అని చెప్పేసేసి అంటూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోపు ఇక ఆదిత్య క్యాబిన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంటి దగ్గర అయితే డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆదిత్య సడన్గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్న డిస్కషన్స్కి ఆదిత్య చాలా చక్కగా సునందకు సమాధానం చెప్తాడు. చైతన్య, శశికాంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా శశికాంత్ అయితే, ఇక మీ అన్నయ్య ఫారెన్ వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, అదేంటి డాడ్, వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పని అంటున్నావు అంటే, ఇక మామ్ ఎక్కడికి పంపించదా అని అంటాడు. ఇక అప్పుడు సునంద, ఎందుకు పంపించను, వేరే కంట్రీకి ప్లాన్ చేశాను అని అంటూ ఉంటే ఇక ఆదిత్య వచ్చి, వేరే కంట్రీకి ప్లాన్ చేసావమ్మా, ప్రస్తుతం నేను ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, నా మనసు ఏం బాలేదు అని చెప్పని అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు చైతన్య, డాడ్, రాత్రి మీరు అన్నమాటే నిజమైనట్టుంది, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడ్డ వాళ్ళకు చెడు జరుగుతుంది అని చెప్పేసేసి అని అంటాడు. అనేసరికి మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నాను, చెడ్డ వాళ్ళకి చెడు జరుగుతుందని నేనెప్పుడు అన్నాను రా అంటే, అంటే ఇప్పుడు మీరిద్దరూ మంచివాళ్ళు, నేను చెడ్డదాన్నా అని చెప్పేసేసి సునంద అంటుంది. ఇక అలా అనేసరికి, ఒరే చైతన్య, నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటానురా బాబు అని చెప్పని అనేసరికి, ఏంటి డాడ్, నేను మాట్లాడొద్దా, సరే అయితే మీరే మాట్లాడండి అని చెప్పేసి చైతన్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా మొత్తం మీద ఈ డిస్కషన్ కాస్త ఆదిత్య ఇక నేను ఎక్కడికి వెళ్ళను అనేదాకా వచ్చేస్తుంది. ఇక సునంద ఆలోచనలో పడుతుంది. ఏంటిది, అసలు నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతోందేంటి, ఆదిత్యని ఎలా అయినా ఈ కంట్రీ నుంచి బయటకు పంపించాలి అనుకున్నాను, కానీ చివరాఖరికి చూస్తే ఆదిత్య కంట్రీ నుంచి బయటకు వెళ్ళటం అటుంచి అసలు ఆదిత్య నేను ఎక్కడికి వెళ్ళను అనే పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు ఇక ఇటు నుంచి సునంద
ఆదిత్యని తీసుకుని గుడికి వెళ్ళాలి అని చెప్పడంతో చైతన్య, ఎందుకు మామ్ సడన్గా ఈ గుడి ప్రోగ్రాం పెట్టావంటే, వెళ్ళాల్సింది మేం మాత్రమే అంటే, ఓ డాడ్ నువ్వు వెళ్తారా అంటే, కాదు నీ డాడ్ కూడా నీతో ఉంటారు, ఆది నేను వెళ్తాం అని చెప్పని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆనంది పూజ చేసుకుంటూ ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత పూజారి గారు, అమ్మ ఆనంది, ఇక్కడితో పూజ అయిపోలేదు, ఇక్కడి నుంచి చేయవలసింది ఒకటి ఉంది. నీ భర్తతో కలిసి ప్రదక్షిణ చేసి ఆయన పాదాలకు మొక్కి నువ్వు ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పని అంటాడు ఇక పూజారి గారు. ఆ మాటలతో జరుగుతున్నదంతా మీరు చూస్తూనే అట్టెట చెప్తారయ్యోరు, వీడికేమన్నా ఆదిత్య బాబు వస్తాడా, నా కూతురుతోని కలిసి ప్రదక్షిణలు చేస్తాడా, ఆశీర్వాదం ఇస్తారా, ఆ ఇంటోళ్ల గురించి మనకు తెలియంది కాదు కదా అని అంటాడు సింహాద్రి. చూడు, ఇది పూజ పూర్తిగా చేసిన ఫలితం దక్కటానికి చేయవలసినవి అని చెప్పని అంటూ, ఆనంది మనస్సులో గట్టిగా సంకల్పించుకుని కోరుకో, అన్నీ అవే జరుగుతాయి అని చెప్పని అనగానే, సరే గట్లనే అని ఇక దేవుడికి దండం పెట్టుకుని, అమ్మ తల్లి, నేను ఇప్పటి వరకు అడిగిన వాటిట్లో నేను అడిగింది అడిగినట్టుగా జరిగింది నా చదువు మాత్రమే, మిగతా ఏ విషయంలోనూ నేను సంతోషాన్ని పొందలేదు, నీకు ఇష్టమైతే నా భర్తని ఎడికి రప్పించు అని చెప్పేసేసి అనుకుంటుంది. ఇక అలా కళ్ళు తెరుస్తుందో లేదో సునంద ఆదిత్య గుడి దగ్గర ఉంటారు. బిడ్డా గట్ల చూడు అని చెప్పి ఇక చూపించేసరికి సునంద ఆదిత్యం చూసి ఆనంది చాలా సంతోషపడుతుంది. చిన్న పిల్లల గెంతులేస్తూ ఉంటుంది. ఇక పద్మ, నువ్వురా నాతోటి అని చెప్పి వెళ్ళి సునందని పలకరిస్తాడు. ఏంటి, మీరొచ్చి మంచిగా మాట్లాడినంత మాత్రాన నేను కరిగిపోయి క్షమించేస్తాననుకుంటున్నారా అంటే, లేదమ్మా, బిడ్డ పూజ చేసుకుంది, గందుకోసానికి అని చెప్పి పూజతానికి రమ్మని చెప్పడానికి వచ్చాం, అంతే తప్ప మా బిడ్డని క్షమించుండ్రి అనడానికి కాదు, క్షమించడానికి నా బిడ్డ ఏమైనా తప్పు చేస్తే కదమ్మా అని అంటాడు సింహాద్రి. ఇక మీరు పూజలు చేసుకుంటే మేమెందుకు రావాలి అంటూ ఉంటే పూజారి గారు వచ్చి, సునంద గారు దయచేసి అలా అనకండి, ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా తన ఆశీర్వాదాలని అందరికీ ఒకేలా ఇస్తూ ఉంటాడు, కాబట్టి ఆ పూజని అందరూ ఒకేలా ఆస్వాదించాలి, మీరు కూడా అలాగే ఆస్వాదించండి, ఆ తల్లి ఆశీస్సులు తీసుకోండి అని చెప్పేసేసి అంటాడు ఇక పూజారి గారు. సరే అయితే అంటూ పద అది అని సునంద అయితే పూజ దగ్గరికి వెళ్తుంది. సునంద ఆదిత్య ఇద్దరూ కూడా ప్రదక్షిణ చేస్తారు. వాళ్ళ వెనకే ఆనంది కూడా పరుగు పరుగున చెంగున లేడి పిల్లల పరిగెడుతుంది. ఇక అలా అంతా అయిపోయిన తర్వాత ఆనంది ఆదిత్య కాళ్లకు మొక్కబోతూ ఉండగా ఈలోపు ఆదిత్య గుళ్ళోకి వెళ్ళిపోతాడు. అర్హతకు మించి ఆశించకు అని చెప్పేసేసి సునంద ఆనందికి చెప్పి ఇక ఫోన్ పట్టుకుని, ఆది నువ్వు గుళ్ళోకి వెళ్ళు, నేను కొంచెం కాల్ మాట్లాడొస్తాను అని వెళ్ళిపోతుంది. అప్పుడు పూజారి గారు, అమ్మా కుట్టి, నువ్వు ఆశీర్వాదం ఇక్కడే తీసుకోనక్కర్లేదు, అక్కడ కూడా తీసుకోవచ్చు అని చెప్పని అనేసరికి ఇక గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్య వెనకే పరుగులు పెడుతూ మొత్తానికి గుడిలో ప్రదక్షిణ చేస్తుంది. చేస్తూ ఆదిత్యకు తగులుకునేసరికి ఇక ఆదిత్య, ఏంటిది, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే, ఆనంది ప్రదక్షిణ జైనీకి అంటుంది. ఎందుకు, చేసిన పాపాలకి క్షమాపణ అడగడానికా అంటే, కాదు, క్షమించవలసిన వాళ్ళు అపార్థాలు చేసుకున్నందుకు అంటే, ఓ నీ గురించి నువ్వే మొక్కుకున్నావన్నమాట అని అంటాడు. గట్లేం లేదులే ఆదిత్య గారు, మీరు వదండ్రి అని చెప్పి ఆదిత్య వెళ్తూ ఉండగా ఆ వెనకాలే ఇక వచ్చేసరికి ఒక చోటుకు వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడు ఆనంది గబగబా వచ్చి ఆదిత్య కాళ్లకు మొక్కుతుంది. పూజారి గారు ఆదిత్య చేతిలో అక్షింతలు పెడతారు. ఇక అంతే, తప్పని పరిస్థితుల్లో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుల పాలు కాకూడదు అని చెప్పి గబగబా ఆ అక్షింతలు ఆనంది తల మీద వేసి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నీ సంకల్పం చాలా గట్టిదమ్మా అని అంటాడు పూజారి గారు. ఇక అయిపోయిన తర్వాత సునంద వెళ్ళిపోబోతూ ఉంటే, మేడం నేను ఒక్క మాట చెప్తాను, నేను పూజ చేసుకున్నాను, 5 ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి, ఒక్క ముత్తైదువు తగ్గారు, దయచేసి మీరు పూజ ఫలితం పొందండి అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక సునంద ఏమనుకుంటుందో ఏమో మనసు మార్చుకుని మొత్తానికి కాళ్ళకు పసుపు రాయించుకుని తాంబూలం అందుకుంటుంది. ఇక తర్వాత ఆనంది చాలా సంతోషపడుతుంది. ఆదిత్య సునంద ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరుతూ హృదయాలు బరువెక్కి ఎంతో బాధతోనే వెళ్తారు. ఇక ఇద్దరూ వెళ్తూ ఉండగా, అది ఏమి మాట్లాడవేంటి అంటుంది సునంద.
నోట్లోంచి మాట పెగలట్లేదమ్మా అని అనేసరికి, ఎందుకు ఆనంది అన్న మాటలకా అని అంటే, తను అన్నది నిజమే కదమ్మా. అందరూ ఉన్నా ఎవరూ లేని ఒంటరి పక్షిని నేను. ఈ పక్షికి ఏ చెట్టు కొమ్మ ఆదరిస్తే అదే గూడుగా మిగిలిపోతోంది. కానీ ఒంటరిగానే మిగులుతోంది అని చెప్పి తన గురించి తను ఎంత బాగా మనకు అర్థమయ్యేలా చెప్పిందమ్మా అంటూ ఉంటే, అవన్నీ ట్రిక్స్, నువ్వు అనవసరంగా వాటి గురించి ఆలోచించుకు అని చెప్పని అంటుంది. ఇక ఇటు నుంచి ఆ, సునంద అయితే, లేదమ్మా, ఎందుకో నాకు ఆనంది గురించి ఆలోచించాలనిపిస్తోంది అని అంటే, చూడాది, ఆలోచించి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోకు, నేను చెప్పేది విను, సరేనా అంటూ ఇక వెంటనే సునంద అయితే ఆదిత్యకు చెప్తుంది. ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సునంద ఆఫీస్ మొత్తం చూసి, చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, అంటే అంతా ఆనంది మేడం మేడం ఆనంది మేడం అసలు ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే అస్సలు ఊరుకోరు. ఆవిడతోటి మామూలుగా ఉండదు. ఇంకా జీవన మేడం అయినా చూసి చూడనట్టు పోతారు. యాక్చువల్లీ టు సే అసలు ఆవిడేం పట్టించుకోరు ఆఫీస్ని. అంతా ఆనంది మేడమే చూసుకుంటారు మేడం అని చెప్పేసి అక్కడున్న ఫ్యూన్ చెప్తూ ఉంటాడు. అదంతా విని, ఏంటి జీవన, నువ్విక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు, అలేఖ్యతో ముచ్చట్లు పెడుతున్నావా అని అంటే, అదేంటి అత్తయ్య గారు అలా అంటారు అంటే, మరి ఇదంతా ఇంత శుభ్రంగా ఉందేంటి అని చెప్పని అంటే, అది నేనే చేయించాను అత్తయ్య గారు, చాలా నీట్గా చక్కగా చేయించాను, అందుకోసమని చెప్పేసి అంత నీట్గా ఉంది అని చెప్పి అంటుంది. ఇక ఇట్నుంచి జీవన, చాలే జీవన, ఎందుకు అనవసరంగా అబద్ధాలు చెప్తావు చెప్పు అంటే, అదేంటి అత్తయ్య గారు అలా అంటారు అని అంటుంది. మరి లేకపోతే ఏంటి, నువ్వు కాదు ఇదంతా చేసిందని చెప్పి నాకు తెలియదు అనుకున్నావా ఏంటి అని అనేసరికి, అదేంటి అత్తయ్య గారు అంటే, ఇక్కడ అందరూ చెప్తున్నారులే జీవన, నువ్వు కాదు అని చెప్పి, చేసిందంతా కూడా కేవలం ఆనంది అట, ఆనంది వల్లే ఆఫీస్ ఇంత శుభ్రంగా ఉందట అని చెప్పేసేసి అంటూ సునంద వెళ్ళిపోతుంది. ఛ, ఏం చేసినా ఎటు చూసినా ఆనంది 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 తప్ప ఇంక ఏది కనిపించట్లేదు వినిపించట్లేదు అని చెప్పి ఇక ఆనందిని ఎలా అయినా సరే నలుగురిలో అవమానించాలని ఉక్రోషం ఆపుకోలేక జీవన అందరి ముందుకి ఆనందిని పిలుస్తుంది. ఏంటి జీవన అని చెప్పని వచ్చేసరికి, ఏంటి మీరు మొన్నంతా ఆఫీసులో లేరు, అక నిన్న పొద్దున కూడా ఆఫీస్కి రాలేదు అని అంటూ ఉంటే, కొంచెం ప్రాబ్లం, నా పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాను అని చెప్పని అంటే, ఏంటి పర్సనల్ ప్రాబ్లం, అయినా మీకు భర్త కూడా లేడు కదా, అయినా భర్త లేని మీరు పరాయి మగాడిని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి, సేవలు చేయటం ఏంటి అంటూ ఉంటే అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. జీవనకు కావాల్సిందే అది. ఆనంది గురించి అక్కడ అందరూ తప్పుగా మాట్లాడుకోవాలి. ఇక అలా చూస్తూ, ఇదేంటి ఇలా అంటోంది అనుకుంటూ, ఏం మాట్లాడుతున్నావు జీవన అని అంటుంది. ఉన్నదే మాట్లాడుతున్నాను, ఆదిత్య సార్ని తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఉంచుకుని ఆ రాత్రంతా నీతోనే ఉన్న తర్వాత ఉదయాన్నే పంపించవట అంటే, జీవన నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ ఉంటుంది ఇక ఆనంది. అప్పుడు సునంద ఆదిత్యతో మాట్లాడటానికి ఆదిత్య క్యాబిన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. జీవన తన ఉక్రోషంతో అక్కడ సునంద ఉందన్న విషయాన్నే మర్చిపోతుంది. ఇక వెంటనే, ఏంటి ఏం జరిగింది అంటూ ఉంటే, ఏమో మేడం మాకు తెలీదు అంటారు స్టాఫ్ అయితే. ఇక వెంటనే ఆనంది, చూడు, చంప పగిలిపోతుందేమనుకుంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, అసలు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటే, నేనేమనుకుంటున్నాను అనేసేసి జీవన అంటుంది. మరి లేకపోతే ఆదిత్య గారిని తీసుకెళ్లి నా ఇంట్లో రాత్రంతా పెట్టుకున్నానని చెప్పి తప్పుడు అర్థం వచ్చేలా మాట్లాడతావేంది, ఆదిత్య గారు నా తాను ఉండటానికి అర్హత ఉందో లేదో, ఆయనకి నాకున్న బంధం ఏంటో నీకు తెలీదా అంటే, ఏంటి మీ బంధం, కనీసం ఆయన నిన్ను భార్యగా కూడా అంగీకరించట్లేదు, అలాంటిది ఇంకా మీకేం బంధం ఉంటుంది, ఎవరికైనా అలాంటి బంధం తప్ప ఏమీ ఉండదు ఇక్కడ అని అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు జీవన, నోరు మూసుకో అని చెప్పి సునంద అరుస్తుంది. ఒక్కసారిగా సునంద అరుపుతో జీవన షాక్ అవుతుంది. అత్తయ్య గారు, అసలేం జరిగిందో మీకు తెలుసా అంటే, ఏ నాకు తెలియంది నీకేం తెలుసు, ఆ రోజు రాత్రి నేను కూడా అక్కడే ఉన్నాను అంటుంది. ఒక్కసారిగా జీవన, ఇప్పుడు ఆ విషయం మీరెందుకు చెప్తున్నారు, ఆనందిని అవమానించి ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నాను అనేసరికి, నోరు మొయ్, ఏమనుకుంటున్నావు నువ్వు, పిచ్చి పిచ్చిగా ఉందా, ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఆ రోజు రాత్రి ఆనందితో పాటు నేను కూడా అక్కడే ఉన్నాను, ఆ రాత్రంతా ఆదిత్యను ఆనందే చూసుకుంది, నేనింకా నిద్రపోయాను, ఉదయాన్నే లేచి నా కొడుకుని తీసుకుని నా ఇంటికి వెళ్ళాను, వాడికి బాగోలేదు కాబట్టి ఆనంది సేవలు చేసింది అంటూ ఉంటే, సరే అత్తయ్య గారు,
ఏ హోదాలో సేవలు చేసింది? పని మనిషిగానా, నర్సుగానా, ఆయాగానా, లేకపోతే మరో సంబంధంతోనా అని చెప్పేసేసి అంటుంది. ఇక ఆ, జీవన అయితే, జీవన ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలా ఎందుకు నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు అని అంటూ ఉండేసరికి, ఎందుకో ఏంటో మీకు తర్వాత చెప్తాను. మీకు చెప్పిన ప్రకారం ఆనంద్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి నేను వేసుకున్న ప్లాన్ ఇది. మీరు అడ్డుకట్ట వేయకండి అత్తయ్య గారు అని చెప్పని అంటుంది. మాట్లాడుకు జీవన, నువ్వు మరోలా సాధించు, అంతేకాని ఆడపిల్ల అహం మీద కానీ అభిమానం మీద కానీ నువ్వు కొట్టే ప్రయత్నం చెయ్యకు అంటుంది సునంద. ఊరుకోండి అత్తయ్య గారు, అలాంటివన్నీ ఆలోచిస్తే అనుకున్నవి చేయటం చాలా కష్టం అని అంటుంది జీవన. నువ్వు అలా మాట్లాడకు జీవన అని చెప్పేసేసి సునంద జీవన ఇద్దరికీ కొంచెం గట్టిగానే వాదోపవాదాలు అయ్యేసరికి ఆదిత్య వచ్చి అమ్మ ఊరుకో అని అంటాడు. అన్న తర్వాత ఇక ప్రతి చోట ఈ ఆనందిని గొప్పగా నెత్తిన పెట్టుకుని చూడాలన్నమాట. ఆఖరికి మీరు కూడా అదే చెప్తున్నారు అంటే, అవును జీవన, ఇప్పుడు చెప్తున్నాను, స్టాఫ్ అందరూ ఒకసారి రండి అంటే, అత్తయ్య గారు మీరేం చేస్తున్నారో మీకు తెలియట్లేదు అంటూ ఉంటుంది. నువ్వేం చేశావో నీకు తెలియలేదు జీవన, ఎందుకు ఇదంతా చేసావు అసలు అని చెప్పని అంటూ, వస్తున్నారా అంటే, మేడం వచ్చాం చెప్పండి మేడం అంటారు స్టాఫ్ అందరూ. అత్తయ్య గారు ప్లీజ్ అని చెప్పని అంటుంది. నో జీవన, ఈరోజు నువ్వు ప్రవర్తించిన తీరు కరెక్ట్గా లేదు. రేపు ఇలాగే వదిలేస్తే ఇంకొకలా నా కొడుకు అవమానపడాల్సి వస్తుంది అని చెప్పేసేసి అంటూ, ఇక సునంద అయితే అందరి ముందు అంటే స్టాఫ్ అందరి ముందు ఆనంది ఎవరనుకుంటున్నారు అని చెప్పని అంటే, ఎవరు ఆనంది ఎవరు అనే క్వశ్చన్ అందరిలోనూ ఉంది. చెప్పండి అత్తయ్య గారు చెప్పండి, అసలు ఈ ఆనందిని అంటూ తన చేతినెత్తి ఆనందిని కొట్టబోతుంది. ఏంటి నీ ఉక్రోషం, ఏంటి నీ ఉడుకుమొత్తనం అంటుంది ఆనంది. మాట్లాడికే, నువ్వు మాట్లాడే ప్రయత్నం చెయ్యకసలు అని చెప్పేసేసి అంటూ జీవన కొట్టబోతుంది. దాంతో ఇక సునందకి కోపం వచ్చి ముందుకొచ్చి జీవన చేయి తీసి పక్కకు నెట్టి, ఏంటి నువ్వు చేస్తున్న పని, తను ఎవరు వాళ్లకు తెలియపోవచ్చు, నీకు తెలీదా అంటే, తెలీదు అత్తయ్య గారు, ఇది ఎవరో నాకు తెలీదు. ఇంట్లో అందరినీ మోసం చేసి ఇంటందరి పరువు తీసిన దాని గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటూ ఉంటే, అవును ఉంది, తను ఎవరో కాదు, నా ఇంటి పెద్ద కోడలు ఆదిత్య భార్య. ఈ విషయం ఇక్కడ ఎవరికీ తెలీదనే కదా నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు, ఎవరికి కూడా ఈ విషయం గురించి అవగాహన లేదనే కదా నువ్వు ఇంతలా నోటికొచ్చింది మాట్లాడుతూ నీ ఇష్టం వచ్చినట్టు పేలిపోతున్నావు. అటు కుట్టిని అంటే ఆనందిని కూడా కొట్టే ప్రయత్నం చేశావు అని చెప్పి తిడుతుంది ఇక సునంద అయితే. దాంతో ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన. ఏంటి అత్తయ్య గారు మీరు, అసలు ఆనందిని ఇక్కడి నుంచి దూరంగా పంపించేయమన్నదే మీరు కదా అని అంటే షాక్ అయిపోతాడు ఆదిత్య. మమ్మీ ఏంటిది అని అంటే, అది ఒకప్పుడు అన్నాను ఆనంది జీవన, కానీ ఇప్పుడు కాదు అంటే, ఎప్పుడన్నా ఒకటే అత్తయ్య గారు, ఇక్కడి నుంచి ఆనందిని పంపించకుండా నేను అస్సలు ఊరుకోను అని అంటుంది. ఎందుకు పంపిస్తావు అంటూ చైతన్య వస్తాడు. ఎందుకా, ఈ ఆనంది ఉన్నంతకాలం నాకు ఈ ఇంట్లో మనుగడ ఉండదు, ఈ ఆఫీసులో నాకంటూ ఒక పేరుండదు అని చెప్పేసేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. చైతన్య, జీవన ఇంటికి తీసుకెళ్ళు, నేను ఇంటికి వచ్చి మాట్లాడతానంటే, రా జీవన నువ్వు రా ఇటు అని చెప్పి చైతు జీవనని చేతితో పట్టుకుని గబగబా లాక్కెళ్తూ ఉంటాడు. ఇక జీవన విసుక్కుంటూనే ఇక వెళుతుంది ఎక్కడికి, చైతన్యతో పాటు ఇంటికి వెళ్ళి గదిలో పడుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు, నీ ఉడుకు మొత్తానంతో ఏదో చేద్దాం అనుకుని నలుగురిలో నువ్వే అవమానపాలయ్యావు కదా అని చెప్పేసేసి అనేసరికి, జేం మాట్లాడుతున్నావు అంటే, మరి ఆనంది వదిన గురించి ఎవరికీ తెలియకుండా ఉండాలనేసి మమ్మీ అనుకుంది. ఆవిడ అనుకున్న దాన్ని పక్కన పెట్టేసి నువ్వేం చేసావు ఆఖరికి, చివరికి నువ్వు చేసింది ఒక్కటే, అదేంటి అంటే ఆనంది వదిన ఆదిత్య అన్నయ్యకి భార్య అని, సునంద గారికి పెద్ద కోడలని అందరికీ తెలిసేలా చేసావు. సో ఆ ప్రకారంగా చూసుకుంటే చాలా థ్యాంక్స్ ఫర్ దట్ అని చెప్పంటాడు చైతన్య. చైతు, నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పేసి అనేసరికి ఇక వెంటనే చైతన్య అయితే జీవనతోటి అమ్మ వచ్చిన తర్వాత మాట్లాడుతుంది, ఇప్పుడైతే నువ్వేం మాట్లాడకు సరేనా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత జీవన, ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను, ఆనందిని వదిలేదే లేదు, నాకు వస్తున్న బాధకి నేను ఏం చేసినా చేస్తాను అని చెప్పని అనుకుంటూ ఇక వెంటనే ఆనందిని ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనతో ఇక తనకు తెలిసినటువంటి రౌడీలతో మాట్లాడుతుంది. ఫోటో పంపించి దీన్ని ఎలా అయినా సరే మీరు ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి చెప్తుంది. మరి జీవన ఎలాంటి ప్లాన్ చేయబోతోంది, జీవన చేసిన ప్లాన్తో ఆనంది ఏ విధంగా ఇబ్బంది పడబోతోంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.